గురువు వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ 100 రోజుల కాలంలో ఈ మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర రాశుల వారికి 100% గురుబలం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక 50% మాత్రమే గురుబలం ఉండి మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి రాశులు ఏవి అని మనం పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా సింహరాశి వారికి 10వ భావంలో గురు సంచారం కొనసాగుతోంది. ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి ఈ గురువు కావడం చేత వీరికి కష్టం ఉంటుంది, కష్టానికి తగినటువంటి ఫలితం ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. అవకాశంలో పని భారము, శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ కూడా ఆ శ్రమకు, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని వీళ్ళు అందుకోగలుగుతారు. అలాగే సంతానం విషయంలో కానీ ఆకస్మికంగా ఏదైనా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న కొన్ని ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ సింహరాశి వారు. ఇక కుంభరాశి వారికి చతుర్థ భావంలో గురు సంచారం కొనసాగుతుంది. ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి గురువు అయ్యారు కనుక వీరికి కూడా కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. అనగా కుటుంబంలో సంతానానికి ఏదైనా వివాహ కార్యక్రమాలు చేయడం కానీ, లేకపోతే నూతన గృహాలను నిర్మించడం కానీ, నూతన గృహ ప్రవేశాలని శుభకార్యాలు చేయడం కానీ, అలా కుటుంబం కోసం మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైనా కొనుగోలు చేయడం కానీ, అమ్మకం చేయడం కానీ అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే వీరి మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తులను పెంచుకోగలుగుతారు, ఆలోచనలంతా కూడా కార్యరూపం దాలుస్తుంది. ఈ రకంగా